హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగితారెడ్డి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వినాయక చవితి? మాకైతే నిన్నటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. నిన్నే మేము బొమ్మ, ఫ్రూట్స్, దేవుడికి కావాల్సినవన్నీ కూడా నిన్నే తెచ్చేసాం. మాకు నిన్నటి నుంచే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే సింపుల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తున్నాను అనమాట. ఇలా సింపుల్గా ఇవన్నీ కూడా మనం బ్యాక్ స్టిక్ చేసేసి డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. డెకరేషన్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మా మమ్మీ అయితే కిచెన్లో ఏదో ప్రసాదాలు చేస్తుంది. ఏమేం ప్రసాదాలు చేస్తుందో చూద్దాం రండి. వావ్, గారెలు, జీడిపప్పు ఫ్రై చేస్తుంది పాయసంలోకి, ఉడకబెట్టేసింది. అన్నం చేయడానికి అన్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేస్తుంది ప్రసాదంలోకి. అయితే మమ్మీ రెడీ చేస్తా ఉంది. మనం వెళ్ళి దేవుడికి డెకరేషన్, దేవుడిని అయితే అలంకరిద్దాం రండి. నేనే ప్రిపేర్ చేశాను. లాస్ట్ టైం మనం వరలక్ష్మి రథానికి డెకరేట్ చేసాం కదా ధర్మాకోల్లో, దాంట్లో నుంచి అయితే కట్ చేశాను బ్యాక్ డ్రాప్గా పెడదామని. ఇక్కడ ఇలా పెట్టి దానికి ఫ్లవర్ స్టిక్ చేద్దామని అయితే కట్ చేశాను. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బంకమట్టితో తయారు చేసిన వినాయకుడినే తీసుకొని వస్తాము ఇంట్లో పూజకి. ఎలా ఉంది మా ఎకో ఫ్రెండ్లీగానే?
ఇవన్నీ కూడా మా మమ్మీ చేసిన ప్రసాదాలు. లడ్డు, కుడుములు. లడ్డు అయితే దేవుడికి చాలా ఇంపార్టెంట్. అండ్ కుడుములు కూడా మేమైతే కుడుములు అంటాం. కొందరు ఉండ్రాళ్ళు, మోదకులు అంటారు. మేమైతే కుడుములు అంటాం. తర్వాత వడలు, బొబ్బట్లు, పులిహార ఇవన్నీ కూడా మా మమ్మీ చేసింది. ఇంకా ఆ రోజు సాయంత్రమే మేమైతే గణేషుని నిమజ్జనం చేసేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే మేము 3 days ఉంచామన్నమాట. కానీ ఈ ఇయర్ మాకు కుదరలేదు. ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే అయితే గణేషుని నిమజ్జనం చేయకూడదంట. సో అందుకని మేము ఆ రోజు ఈవినింగే గణేషుని నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్తున్నాం.